పూరా లోకల్. జై భీమ్ అంటారు. అసలు జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే ఇది ఒక భయంకరమైన కుట్ర. జై భీమ్ జై మీమ్ అనేది ఏదైతే ఉందో, జై భీమ్ జై ఎంఐఎం, మిమ్ అంటే ఎంఐఎం. ఓకే, ఇది జై మీమ్ కూడా వచ్చిందా? ఎస్, జై భీమ్ జై మీమ్ అనేటటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది దళితులను పూర్తిగా మతం మార్చడానికి కొన్ని ముస్లిం పార్టీలు, ముస్లిం సంఘాలు చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో చాలా మంది దళిత సోదరులు తెలియకుండా ఆ కుట్రలో భాగస్వాములు కూడా అవుతున్నారు. కొంతమంది దళిత నాయకులను కూడా డబ్బులతో కొని, కుహానా దళిత నాయకులు, వాళ్ళు దళిత నాయకుడు, నిజమైన దళిత నాయకుడు ఎప్పుడు కూడా మేము జై భీమ్ అనే సిద్ధాంతానికి వాడు పోడు, దగ్గరికి పోడు. ఈ దేశంతో పాటు ఉండి ఈ దేశ ప్రగతిలో పాల్గొనాలనుకుంటాడు తప్ప, భాగస్వామ్యం అవ్వాలనుకుంటాడు తప్ప వ్యతిరేకంగా పోడు. ఎందుకంటే సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే తను రాసినటువంటి పుస్తకంలో మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ వాల్యూమ్ 8 పేజ్ 106 to 100 to 106లో చెప్పడం జరిగింది. ఏంది? పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలి, పూర్తిగా మతపరమైనటువంటి పాపులేషన్ ఎక్స్చేంజ్ జరిగి ఈ భారతదేశం పూర్తిగా హిందూ దేశంగా, స్వజాతి దేశంగా ఉండాలి, ఏకజాతి దేశంగా. అదేవిధంగా పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి స్వజాతి దేశంగా ఉండాలి. అప్పుడే ఈ దేశ ప్రగతి చెందుతుంది, ఆ దేశం కూడా ప్రగతి చెందుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన భావజాలాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఈరోజు జై భీమ్ అనే సిద్ధాంతం ద్వారా ఆ యొక్క పొలిటికల్ పవర్ని ఆ బూచిగా చూపించి, అటు బూచిగా కాదు ఆశగా చూపించి, ఈరోజు కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే దళితులను లాంగ్ రన్లో ముస్లింలకు దగ్గర చేసి వాళ్ళని పూర్తిగా మతం మార్చేసి ముస్లిం జనాభాను పెంచుకోవడే ప్రయత్నం చేస్తుంది. కానీ అది కూడా కుదరదు. ఎందుకు కుదరదు? ఒకవేళ కుదిరినా కూడా అక్కడ కూడా మోసపోయేది మళ్ళీ దళితులే.